హాయ్ అండి. అందరికీ నమస్కారం. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథిని వినాయక చవితి లేదా గణేష్ చతుర్థిగా జరుపుకుంటారు. గణేష్ చతుర్థి రోజు నుంచి అనంత చతుర్దశి తిథి వరకు వినాయకుడిని పూజిస్తారు. ఈ భాద్రపద మాసం పూర్తిగా గణేశుడికి అంకితం చేయబడింది. ఈ మాసంలో గణేశుడిని పూజించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మన హిందూ మతంలో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వినాయకుడి పుట్టినరోజు వినాయక చవితి పండుగగా జరుపుకుంటాము. వినాయక చవితి నాడు కొన్ని నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజించిన వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాబట్టి మీకు కూడా ఎంతటి అదృష్టం దక్కాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. గణేష్ చతుర్థి రోజున అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని పూజిస్తారు. భాద్రపద మాసం శుక్లపక్షం 4వ రోజున వినాయకుడు జన్మించాడు. ఈ నెల ఆగస్టు 27వ తేదీన బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది. బుధవారం వినాయక చవితి కలిసి రావటం చాలా విశేషం. బుధవారంతో వినాయక చవితి కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుందని మన వేద పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ వినాయక చవితి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. వినాయక చవితి రోజున ఏ సమయంలో గణపతి పూజ ప్రారంభించాలి? పూజ చేసేవారు ఏ రంగు వస్త్రాలను ధరించాలి? గణపతికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి? ఏ పుష్పాలతో గణపతిని పూజించాలి? ఇలా ఎన్నో విషయాల గురించి ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోవాలి. ఆగస్టు 27 బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించాలి. వినాయక చవితి నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం, ఐశ్వర్యం కలిసొచ్చి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. వినాయక చవితి నాడు ఒక శుభముహూర్తంలోనే ఈ పూజను ప్రారంభించాలి. అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు ఫలితం లభించి గణపతి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. తెల్లవారుజామునే గణపతిని పూజించాలంటే వినాయక చతుర్థి తిథి ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 1:50 ప్రారంభమవుతుంది. అనంతరం ఆగస్టు 27వ తేదీన మధ్యాహ్నం 3:44 తిథి ముగుస్తుంది. కాబట్టి ఆగస్టు 27వ తేదీ పండుగ రోజు ఉదయం 5:20 నుంచి 7:20 వరకు సింహలగ్నం ముహూర్తం ఉంది. ఈ సమయం గణపతి పూజకు చాలా శుభకరమని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సమయంలో దీపం పెట్టి పూజ ప్రారంభిస్తే, ఒకవేళ ఉదయం పూజ చేయడం కుదరని వారు మళ్ళీ వృశ్చిక లగ్నం అంటే ఉదయం 11:05 నుంచి 11:50 మధ్యలో వినాయక వ్రతకల్పం ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందవచ్చని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే గణపతిని పూజించే భక్తులు మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది. మీరు పూజించే వినాయకుడి తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి. కాబట్టి మీరు గణపతి విగ్రహాన్ని కొనే ముందు గణపతికి ఎడమవైపు తొండం ఉండేలా చూసుకోండి. అదేవిధంగా మీరు పూజించే గణపతి నిలబడి కాకుండా కూర్చొని ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఎంచుకోండి. అప్పుడు మాత్రమే మీ పూజకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక వినాయక చవితి నాడు మీ ఈశాన్యంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయకుడిని పూజించుకోవాలి. ఈశాన్యంలో గణపతిని పూజిస్తే మీరు చేసే పూజలకు 100% పుణ్యఫలం కలుగుతుంది. మరీ ముఖ్యంగా 21 రకాల పత్రితో వినాయకుడిని పూజించుకోవాలి. 21 పత్రాలతో వినాయకుడిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు, అపార సంపదలు వరించి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. 21 పత్రాలతో గణపతిని పూజించలేని వారు కనీసం 9 పత్రాలతోనైనా గణపతిని పూజించాలి. ఇక వినాయకుడి పూజలో దీపారాధన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. విశేషంగా ఈ వినాయక చవితి నాడు వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. వెండి కుందుల్లో కొబ్బరి నూనె వేసి 5 ఒత్తులతో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. వెండి ప్రమిదలు లేనివారు మట్టి కుందుల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు. అయితే
విశేషంగా గణపతి పూజలో జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే గణపతి ఆశీర్వాదం ఈ సంవత్సరం మొత్తం లభించి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక జిల్లేడు ఒత్తులు అందుబాటులో లేకపోతే పత్తి ఒత్తులతో దీపారాధన చేసుకోవచ్చు. కానీ కొబ్బరి నూనెతో మాత్రమే దీపారాధన చేసుకోండి. కొబ్బరి నూనెతో చేసే దీపారాధనకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక గణపతిని పొరపాటును కూడా తులసి దళాలతో పూజించకూడదు. గణపతి పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం పక్కనే వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణపతిని పూజించాలి. ఈ గణపతి పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి. ఎరుపు రంగు మందార పూలతో కానీ ఎరుపు రంగు గులాబీ పూలతో కానీ గణపతిని పూజిస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి. ఎర్రమందారం పూలతో గణపతిని పూజిస్తే అప్పుల బాధలన్నీ సత్వరమే తొలగిపోతాయి. అలాగే ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం బాగా పెరిగిపోతుంది. గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో గరిక ఒకటి. కాబట్టి మీరు పూజించే గణపతి విగ్రహానికి ఒక గరికమాలను వేసి గణపతిని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక గణపతి పూజలో తప్పనిసరిగా 21 గరిక ఆకులను పెట్టుకోవాలి. మీరు పూజించే గణపతి విగ్రహం పక్కనే లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలి. ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని పూజిస్తే గణపతి ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కూడా సులభంగా కలుగుతుంది. అయితే మన శాస్త్రాల ప్రకారం గణపతి పూజలో తప్పనిసరిగా 12 రకాల నైవేద్యాలను గణపతికి సమర్పించాలి. లేదా 5 రకాల నైవేద్యాలను కానీ 3 రకాల నైవేద్యాలను కానీ గణపతికి నివేదించాలి. ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాళ్ళు, లడ్డూలు, అలాగే పాయసం ఉండేలా చూసుకోండి. అలాగే యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు, ద్రాక్ష పండ్లను నివేదించవచ్చు. తద్వారా మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. అయితే వినాయక చవితి నాడు పొరపాటును కూడా చంద్రుడిని చూడకూడదు. ఈ రోజున చంద్రుడిని చూస్తే సంవత్సరం మొత్తం మీ పనుల్లో ఆటంకాలు అలాగే ప్రతి ఒక్కరూ నిందిస్తూనే ఉంటారట. కాబట్టి ఈ వినాయక చవితి నాడు పొరపాటును కూడా చంద్రుడిని చూడకండి. అయితే ఒకవేళ పొరపాటును మీరు చంద్రుడిని చూస్తే గణపతి పూజలో అక్షంతలను తలపై పెట్టుకొని ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ కుటుంబం అంతా తలపైన అక్షంతలను వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా తలపైన అక్షంతలను వేసుకుంటే చంద్రుడిని చూసినా సరే ఎలాంటి దోషం కలగకుండా ఉంటుంది. ఇక గణపతిని పూజించే సమయంలో ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి. ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరిగా గణపతికి మంగళహారతి సమర్పించి వ్రతకథను చదివి పూజ ముగించుకోవాలి. మన పురాణాల ప్రకారం పార్వతీదేవి శనగపిండి అలాగే పసుపుతో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది. కాబట్టి ఈ వినాయక చవితి నాడు మీరే స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసుకొని ఆ వినాయకుడిని పూజిస్తే 1,000,000 రెట్ల పుణ్యఫలితం సులభంగా పొందవచ్చు. ఇక ఈ సంవత్సరం అంతా మీ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో విజయాలు సాధించాలంటే ఇంట్లో గణపతిని పూజించిన తర్వాతే వక్రతుండాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అదేవిధంగా మీ మనసులోని కోరికలన్నీ త్వరగా నెరవేరాలంటే ఓం గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఈ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ వినాయక చవితి రోజున ఈ మంత్రాలను చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక గణపతి నిమజ్జనం చేసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల దీపం వెలిగించి నైవేద్యాన్ని సమర్పించాలి. అయితే ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహాన్ని 3 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే చాలా మంచిది. ఇక గణపతి పూజలో ఉండే వినాయకుడి విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి. అదేవిధంగా మీరు పూజించే గణపతి విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉండాలి. ఈ విధంగా వినాయక చవితి పండుగ నాడు కొన్ని నియమాలను పాటిస్తూ
గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.